డిబేట్. మనం గడిచిన ఒక 2 వారాలుగా తిరుమలలో లడ్డూ ప్రసాదం కల్తీ అవ్వడం, నెయ్యి గోలంతా మనం చూస్తున్నాం. సో నిన్నటితో కోర్టు దాని మీద ఒక ప్రత్యేక దర్యాప్తుకు ఆదేశించింది. అది సిబిఐ, రాష్ట్ర పోలీసు 2 సంయుక్తంగా జరుపుతారు అనేది ఒకటి వచ్చింది. సో దీంతో ఇక తాత్కాలికంగా ఇక వివాదానికి తావులేదు. వాళ్ళు దర్యాప్తు అయిపోయిన తర్వాత అప్పుడు తేలుతారులే అని చెప్పి అందరూ అనుకున్నాం. అయిపోయింది. అయితే ఇవాళ ఊహించని విధంగా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి మాట నిన్న బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు దంపతులు వెళ్ళారు. ఆయన ఇవాళ ఉదయం ఇంకా చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటే చూసుకొని అక్కడ అధికారులతో ఒక రివ్యూ నిర్వహించారు, సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఒక మంచి మాట ఒకటి చెప్పారు. అదేంటి అంటే, తిరుమలలో విఐపి సంస్కృతి తగ్గాలి, ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదు. ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా కాలంగా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తులని వేధిస్తున్న సమస్య. చాలా కాలంగా విఐపి సంస్కృతిని తగ్గించాలి. విఐపి సంస్కృతిని తగ్గించాలంటే ఇక తెలుసు మీకు, నేను ఇక దాంట్లో డీప్గా వెళ్ళవసరలా. ఒక ఎమ్మెల్యే గారు, ఒక ఎంపీ గారు వెళ్తాడు 20 మందిని వేసుకెళ్ళి. గత ప్రభుత్వంలో 1-2 మంత్రుల మీద కూడా ఉన్నాయి, వెళ్ళేప్పుడల్లా ఒక 60-70 మందిని వేసుకెళ్ళేవాళ్ళు అని. ఇప్పుడు ఆ పేరు చెప్పుకొని దాన్ని వివాదాస్పదం చేయడం కాదు, కానీ వాళ్ళు 10 మందినో 15 మందినో వేసుకెళ్తారు. అలాగే ఇంకొక ఆయన ఇంకో 10 మందిని వేసుకొస్తాడు. దీంతో 1-2 గంటలు మెయిన్ సామాన్య భక్తుల సర్వదర్శనానికి సంబంధించిన అది ఆగిపోతుంది. బ్రేక్ దర్శనం, దానే కదా బ్రేక్ అంటారు. అన్నీ ఆపేసి వీళ్ళని ముందు పంపించి ఒక అరగంట వీళ్ళ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ క్యూ లైన్. ఇక కొంతమంది వివిఐపీస్ ఉంటారు, బహుశా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు కావచ్చు, ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు, ఉపరాష్ట్రపతి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ స్థాయిలో ఓకే, తప్పదు, ప్రోటోకాల్స్ ఉంటాయి, సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి అది కొంతవరకు మనం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినా, హైకోర్టు చీఫ్ జస్టిస్లకైనా అది కొంత అనివార్యమైన పరిస్థితి ఉంటుంది గవర్నర్స్కి. కానీ పర్టికులర్గా వీళ్ళు అని చెబితే వాళ్ళు నొచ్చుకుంటారేమో, కానీ ఈ విఐపి దర్శనాలు అనే పేరుతో ఎవ్వరు పడితే వాళ్ళే కుప్పలు, దానికి అసలు లిమిట్ అంటూ లేదు. దానివల్ల సామాన్య భక్తులు ఇటీవల కాలంలో మీరు ఎప్పుడైనా దర్శనం 5-6 గంటల్లో అయిపోతుందని మీరు ఎప్పుడైనా విన్నారా? సర్వదర్శనం, సామాన్య భక్తులు వెళ్ళే క్యూ లైన్ దర్శనం బ్రహ్మోత్సవాల టైంలోనైతే 16 గంటలు, 24 గంటలు, 32 గంటలు ఆ క్యూ లైన్లోనే పడి చావాలి వాళ్ళు. క్యూ లైన్లలోనే పడి చావాలి. వీళ్ళు మాత్రం డబ్బులు ఉన్నాయి కదా, 2000 టికెటో ఇప్పుడు ఆ శ్రీవాణి అనేది పెట్టింది గత ప్రభుత్వం, 10,000 అవి కొనుక్కుంటే చాలు. అలా వెళ్ళి అలా అక్కడ పావు గంట స్వామివారి ముందు నుంచుని తనివి తీరా దర్శనం చేసుకుని అక్కడ ఏదో స్పెషల్ పండో పొలమో ఏదో చేతిలో పెడతారు, అవి తీసుకుని వస్తారు. మంచిదే, దర్శనం కనుల విందుగా జరగాలని ఎవరైనా కోరుకుంటారు. కానీ సామాన్య భక్తుల మాట ఏంటి, అన్ని గంటలు పిల్లా జల్ల వేసుకుని లేకపోతే వృద్ధులు, మహిళలు అన్ని గంటలు ఉంటుంటే అంటే ఇప్పుడే అంటున్నారు ఏంటంటే, ఎప్పటి నుంచో ఉంది చర్చ, ఎన్నోసార్లు మనము మాట్లాడుకున్నాం. కానీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు దాన్ని టచ్ చేశారు. ఇక ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి, అబ్బో మామూలుగా ఉండదు ఆ హడావుడి. ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి మామూలుగా ఉండదు. ఉదాహరణకి ఎవరైనా ఒక రిటైర్డ్ జడ్జి గారు వెళ్ళారనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఐఎమ్ నాట్ వేరే అని కాదు, కానీ లేకపోతే ఇంకొక రిటైర్డ్ సీనియర్ మోస్ట్ ప్రోటోకాల్ ఆఫీస్లో పనిచేసిన వాళ్ళు కానీ
వీళ్ళకి వాళ్ళు బతికినంత కాలం వాళ్ళు అక్కడికి వెళ్ళగానే ఒక స్పెషల్ అటెండర్ ఉండాలి టీటీడీ తరఫు నుంచి. వాళ్ళు అక్కడ ఉన్నన్ని గంటలో ఉన్నన్ని రోజులు 2 రోజులు 3 రోజులు వాళ్ళకు ఒక అటెండర్ నాకు చెప్తారు. పొద్దున లేవాలి, ఆ గెస్ట్తోనే ఉండాలి. వాళ్ళకు ప్రసాదాలు కూడా స్పెషల్గా తీసుకెళ్ళి ఇవ్వాలి, వాళ్ళ దర్శనం చేయించాలి. ఈ ఏంటిది అనేది కొంత ఆలోచిస్తే, సామాన్య భక్తులుగా ఆలోచిస్తే కొంత ఇబ్బందికరము, కోపం కూడా వస్తుంది. ఏంటి వాళ్ళకు ఉన్నది ఏంటి, మనకు లేనిది, స్వామివారి ముందు అందరూ ఈక్వల్ కాదా అనే ఒక ఇది వస్తుంది. మరీ సెక్యూరిటీ ఇష్యూస్లో తప్పదు, ఇందాక నేను చెప్పిన జాబితా. దీని మీద మరి ఇది అయితే ఇక్కడ ఏంటంటే ఇది సాధ్యమా అసలు? విఐపి సంస్కృతిని తగ్గించాలనే చంద్రబాబు నాయుడు గారి కోరిక సాధ్యమా అనేది నాకు పెద్ద డౌట్. ఎందుకంటే చాలామంది ఈ దర్శనాలను బేస్ చేసుకొని దర్శనం చేపించడం, ఆ దర్శనం అయిపోయినాక ఆ ప్రముఖుడితో పాటు ఆ గెస్ట్ హౌస్లోకి పోవడం, అక్కడ మెల్లగా గోకడం ఆయన్ని, లేదా అక్కడ పరిచయం పెరుగుతుంది కదా, తర్వాత ఎప్పుడో ఆ ఢిల్లీయో ఇంకో చోటకో వెళ్ళి అక్కడికి వెళ్ళి గోకడం, లేదా ఏదో పైరవీ చేసుకోవడం, లేకపోతే ఇంకో రాష్ట్రం అయితే అక్కడికి వెళ్ళి బెంగళూరు, చెన్నై, ఎక్కడికో ఏదో ఉంటుంది. రాజకీయ నాయకులు లేదా విఐపీస్ వస్తారు కదా, వాళ్ళతో కలిసి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏదో పనులు చేసుకోవడం, పైరవీలు చేసుకోవడం చూసాం కదా. గత బోర్డులో ఏకంగా ఒక జడ్జి గారి కుమారుడి పెళ్ళికి అప్పటి ఈవోను అప్పటి చైర్మన్ డైరెక్ట్గా వెళ్ళి ఆ జడ్జి గారినే ఏదో మేనేజ్ చేయాలని చూశారని, ఏదో ఖరీదైన వాచ్ ఒకటి గిఫ్ట్ ఇచ్చారని ఏదో వచ్చింది, అప్పుడు వార్తల్లో వచ్చింది ఆ రాష్ట్రంలోకి వెళ్ళి. అంటే ఇటువంటివి ఉంటాయి, చూస్తున్నాం మనం. మరి అలాంటి వాళ్ళు అంత తేలిగ్గా తట్టుకోగలరా? దీన్ని సహకరిస్తారా? జరిగితే మంచిదే, కానీ జరుగుతుందా? ఈ అంశం మీద కొంచెం డీటెయిల్డ్గా చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.